వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను బోర్డు శాంతిసాగర్ మాదిగా MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతికి న్యాయం నేర్పిన మహానేతకు వివిధ పార్టీల నాయకులు, MRPS నాయకులు, కుల సంఘం పెద్దలు అందరూ కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MSP జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ మాదిగా పాల్గొని మాట్లాడుతూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ధర్మసాగర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి భారతరత్న అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఐక్యరాజ్య సమితి గుర్తించింది. నేను భారత రాజ్యాంగాన్ని రాసి మరి ఎక్కువ డిగ్రీలు చేసి పీజీలు చేసి ఒక ఉన్నత విద్య చదివి ఈ దేశానికే కాదు ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతికి ఇక్కడికి వచ్చిన ధర్మసాగర్ రాజకీయ నేతలందరికీ నా సామాజిక ఉద్యమ నమస్కారం. రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన MRPS మరియు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతి ఒక్కరికి మరి ఈ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి గుడ్డు శాంతిసాగర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ఒక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1891లో రమాబాయి భీమ్జీ రమాబాయికు 14వ సంతానంగా జన్మించడం జరిగింది. తను చిన్నప్పటి నుండే తన తల్లిని కోల్పోయి విద్యను అభ్యసించే క్రమంలో అనేక ఇబ్బందులను పడడం జరిగింది. అంటరానితనాన్ని కూడా చదువుకోవడం జరిగింది. అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని ఉన్నత విద్యలు చదివి ఒక భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని భారతదేశమే కాకుండా ఇతర దేశస్తులు కూడా అంబేద్కర్ గారిని అనేక రకాలుగా కొనియాడుతున్నారు. ఈ యొక్క సమాజంలో స్త్రీలు కూడా పురుషులతో సమానం అని చెప్పి ఆ రోజులలో వారికి కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పి హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టిన క్రమంలో మనువాదులు ఆ యొక్క బిల్లును వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించిన సందర్భంగా ఈ యొక్క న్యాయశాఖ మంత్రి కూడా తను రాజీనామా చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా స్వాతంత్రం వచ్చే సమయంలో మీకు స్వాతంత్రం కావాలా, రాజ్యాంగం కావాలా అని చెప్పి, మీకు రిజర్వేషన్ కావాలా అని చెప్పి ఆ రోజు వారు అడగగా నాకు రిజర్వేషన్లతో కూడిన స్వాతంత్రం కావాలని చెప్పి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. కావున ఈ యొక్క జయంతి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. ఒక మనువాదులు దీన్ని భారత రాజ్యాంగాన్ని కనుమరుగయ్యే విధంగా దీన్ని ప్రయత్నం చేస్తాను కొందరు. కాబట్టి దాని కుట్రలను తిప్పికొట్టి భారత రాజ్యాంగాన్ని అందరం ఐకమత్యంగా కుల మత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై అంబేద్కర్. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.